తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది వివిధ పార్టీల నుంచి చెందిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయిన సందర్భంలో వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది జాయినింగ్? ఏ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు? మీరు ముందరే చూస్తారు కదా, టౌన్ బీజేపీ జనరల్ సెక్రటరీ మా కౌన్సిలర్ ఆధ్వర్యంలో పేరైన బీజేపీ జనరల్ సెక్రటరీ పేరు పాండురంగం గారు, తర్వాత సీనియర్ నాయకుడు దర్శనం మల్లేష్, వాళ్ళందరూ జాయిన్ కావడం జరిగింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో కూడా చాలామంది యాదవులందరూ కూడా మా కుల వృత్తిని గౌరవించింది టీఆర్ఎస్ గవర్నమెంటే, మాకు ఉపాధి చూపించింది గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. ఇంకో సీనియర్ పెద్ద మనిషి మల్లేశం గారు కూడా, సదానందం గారు, వాళ్ళందరూ కూడా అక్కడ ఆ పార్టీలో బీజేపీ పార్టీలో మోసం చేయడము, హిందుత్వం మీద ఓట్లు వేసుకోవడం తప్ప ఏం లేదు వాళ్ళది. ఇదే జిల్లాలో యాదాద్రి దేవాలయాన్ని కట్టించిండు. అంత పెద్ద దేవాలయాన్ని కట్టించి కూడా ఎప్పుడు కూడా రాజకీయంగా వాడుకోలేదు. కానీ టోటల్ దేశం మొత్తం కూడా హిందుత్వాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. హిందువులకు చేసింది కూడా ఏం లేదు వాళ్ళు. కనుక మేము ఉండమని చెప్పి చాలామంది జాయిన్ కావడం జరిగింది. యువకులు కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. నిన్న కొంతమంది ఏదో మాయమాటలు చెప్తే కొంతమంది బీజేపీలో జాయిన్ అయ్యారు తాళసింగారంలో. మళ్ళీ ఈరోజు ఇమ్మీడియట్ తెలుసుకొని ఇమ్మీడియట్గా వచ్చి మళ్ళీ ఇప్పుడు తప్పు అయింది సార్, తప్పుగా పోయినాం, మేము చాలా తప్పు చేసినాం, రాత్రిలో మాకు నిద్ర కూడా రాలేదు, మళ్ళీ వచ్చి పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి పార్టీలో జాయిన్ జరిగింది. కనుక భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ విజయం అవుతుంది.